ప్రోడక్ట్ ఇస్తున్నాము భూమిలో నత్రజని, భాస్వరం ఇలాంటివి ఉండడం వల్లే కదా, పొటాషియం ఇవన్నీ కూడా సమపాలనలో ఉండడం వల్లే కదా మనకి మంచి దిగుబడి వస్తుంది. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగేటటువంటి ప్రోడక్ట్స్ అది. ఈ ఒక్క గుళికలు, ఇది గుళికలే కాదు, మనకి లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన ఇస్తాము, కొన్ని సందర్భాల్లో భూమిలోకి ఇస్తాము. ఓకే, సో ఏదైతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఉందో ప్రాణహాని అయితే చేయదు సార్, క్రిమికేట్ కాదు. టైమింగ్ ఏదైతే మన భూమిలో కావాల్సినటువంటి ఎర్రలు కావచ్చు, లేకపోతే గుల్లబారడం కావచ్చు, భూమి గట్టిగా టైట్ అయిపోయింది అనుకోండి, టైట్ అయిపోతే మొక్క బయటకు వస్తుందా? రాదు కదా. వేరు కిందకి వెళ్ళదు, మొక్క బయటకు రాదు. కానీ మనం ఇచ్చినటువంటి ఈ గుళికలు కనుక వేస్తే భూమి అంతా దానంతటైతే గుల్లబారిపోతుంది సార్, దానంతటైతే గుల్లబారిపోయి చక్కటి దిగుబడి అయితే వస్తుంది 100%. ఇందులో అయితే తిరుగులేదు. అయితే ఈ వాడడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఒకటి భూమి సారవంతంగా తయారవుతుంది, అలాగే రెండోది ఎక్కువ దిగుబడి ఇస్తుంది. రైతుకు అంతకంటే కావాల్సిందేముంది సార్? భూమితో అంటే నాకు దిగుబడి మాత్రమే కావాలి, పాడైపోయినా పర్వాలేదు అనడానికి ఏం లేదు సార్. ఈ ఎర్రలు ఏవైతే మనకి భూమికి కావాల్సినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉంటాయి, వాటి ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దిగుబడి కూడా భూమి కూడా సారవంతం. అయితే వీటి యొక్క పని ఏంటంటే, ఇది ఉంది సార్, దీన్ని మనం 82 అని అంటాం, అగ్రి 82 అని అంటాం. ఇది చేసే పని ఏంటంటే, మనం ఏదైతే అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు, కెమికల్ ఇవ్వాలి, కెమికల్ ఇవ్వాల్సిన సందర్భం. కెమికల్ ఆకు మీద పడి రాలిపోతే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. పోనీ ఆకు పైన తడిసి కింద తడవకపోతే ప్రయోజనం లేదు. ఎందుకనంటే ఆకు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, అంటే సంయోగక్రియ ద్వారా దాన్ని ఆహారాన్ని తయారు చేసుకుని బలంగా తయారవుతుంది. కానీ ఈ పైన పడి కింద రాలిపోవడం వల్ల దాన్ని మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా సరిగా పనిచేయదు. ఇదేం చేస్తుంది అని అంటే సార్, స్ప్రెడర్ మొత్తం ఆకంతా విస్తరించుకునేలా చేస్తుంది. అలాగే ఈ ఏదైతే మనం కెమికల్ ఇస్తున్నామో లేకపోతే మనం సేంద్రియం ఇస్తున్నామో దానికి బాగా పట్టుకునేలా చేస్తుంది. అంటే స్ప్రెడర్గా, వెట్టర్గా, అలాగే బూస్టర్గా, అంటే ఎక్కువ ఫలాన్ని ఇచ్చే విధంగా తయారు చేస్తుంది అన్నమాట. సో అద్భుతమైన ప్రోడక్ట్ సార్. అంటే ఈ ప్రోడక్ట్ నాకు తెలిసి మన కంపెనీలో తప్ప బయట ఎక్కడా కూడా లేదు. అలాగని మీరు దీన్ని ల్యాబ్కి తీసుకెళ్ళండి, ఇంత కూడా కెమికల్ పర్సెంటేజ్ అనేది మీకు దొరకదు. ఇందులో కూడా ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఇది భూమి సాగులోకి వినియోగించబడుతుంది. నేనే దగ్గర సుమారు 1000-1500 ఎకరాల రైతులకు ఇచ్చి ఉంటారు. అద్భుతమైన రిజల్ట్. మీరు వీడియోలు చూపించే ఉంటారు, మీకు బహుశా సారీ చూపించి ఉంటారు. ఒక రైతు పిఈ చిన్నాయిపాలెంలో వాళ్ళ ఊరి దగ్గర ఒక రైతు ఏమన్నట్టు, నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది సార్, ఈ రోజు వరకు ఇంత పెద్ద దిగుబడి నేను ఎప్పుడూ చూడలేదు, అద్భుతంగా ఉందని చెప్పి సలహా ఆ మాట అన్నాడు. అంటే నేను ఇచ్చినటువంటి ప్రోడక్ట్ వల్ల 30 సంవత్సరాల చరిత్రలో ఇంత దిగుబడి నేను ఎప్పుడూ చూడలేదని గొప్పగా చెప్పాడనంటే నాకు ఎంత హ్యాపీ ఉంటుంది. అలాగని నేను ఏమన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా తీసుకుంటే ఏమీ తీసుకోలేదు, జస్ట్ అవేర్నెస్ కల్పించాను, వాళ్ళకి అవగాహన కల్పించానంటే. తర్వాత ఇంకోటి ఇది ఉందా సార్, ఈ గుళికలు ఏం చేస్తాయనంటే భూమిలో మనం చల్లేయాలి. అది ఎన్నిసార్లు అనేది జనరల్గా ఎన్నిసార్లు అయితే ఈ డిఏపి లేకపోతే 2020 వేస్తారో వాటితో పాటు కలిపి మనం చల్లి భూమిని సారవంతం చేస్తూ గుల్లబారు. అలాగే ఇది ఉందనుకో, ఇది పక్కలేదు ఏమన్నా కొత్త మీటర్ లేదా కొత్త మీటర్ నువ్వు ఏమన్నా కొత్త ఇదా ఏమన్నా